ఓం త్రినాథస్వామియే నమః. మర్రి ఆకుల కోసం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాను. మామిడి ఆకులు కూడా తీసుకువెళ్తున్నాను. మర్రి ఆకులు, మామిడి ఆకులు ఇవి పూజకు చాలా ముఖ్యమైనవి. మర్రి ఆకులు, మామిడి ఆకులే కాకుండా వాటితో పాటు జిగురు మట్టి కూడా అవసరం. ఎందుకంటే ప్రమిదలు వీటితోనే చేయాలి. బయట ప్రమిదలు తయారు చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అవి ఉపయోగించకూడదు. ఈ త్రినాథ స్వాముల మేళా చేసేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి. బజార్లో కొన్నవి అసలు ఉపయోగించకూడదు. త్రినాథ వ్రతం చేసేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి. ప్రమిదలు చేసే మట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో, అంటే పంట పొలాల గట్టు మీద, పంట కాలువల పక్కన ఉన్న మట్టి అయితే ఇంకా మంచిది. చూసారా, ఈ మట్టితోనే ప్రమిదలు తయారు చేయడానికి ఉండలుగా చేసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే ఈ స్మూత్గా శుభ్రంగా రావాలంటే శుభ్రంగా రౌండ్గా వాటిని చేసి మొత్తం 3 మేళాలకు అన్నమాట. అయితే మేళాకి వచ్చి 3 ప్రమిదలు, 3 గాంజాయి వేసే దిమ్మలు ఒక మేళాకి కావాలి. అలాంటిది 3 మేళాలు కాబట్టి మొత్తం 9 ప్రమిదలు, 9 గంజాయి వేసే నిప్పులు అన్నమాట. నిప్పులు దాని మీద వేయాలి కదా, ఆ దిమ్మలో ఆ యొక్క 9 చూస్తున్నారా, ఇలాగనమాట. ఎందుకంటే నిప్పులు దాని మీద వేసేటప్పుడు కిందకు జారకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా రోల్ ఉంటుంది చూసారా, అదే టైప్లో తయారు చేసి కరెక్ట్గా కింద అటు ఇటు వంకరగా పడిపోకుండా శుభ్రంగా నిలబడి ఉండి దాని మీద నిప్పు వేసినా కింద పడకుండా ఉండాలన్నమాట. ఇలాగా 9 చూస్తున్నారా. మట్టి అందులో ఏ రాళ్ళున్నా తీసేయాలి. ఎందుకంటే నొప్పులు వేసి మనం ధూపం వేసేటప్పుడు పగిలిపోతాయి అన్నమాట. అందుకే ఇలాగా జాగ్రత్తగా చేస్తున్నాను అన్నమాట. ఇంత కష్టపడి మనం చేస్తున్నామంటే భగవంతుడు మనకి ఎంత మేలు చేస్తాడో ఒకసారి ఊహించండి. ఈ చెప్పడానికే కాదు, కథలుగా కూడా చెప్తూ ఉంటారు. ఈ త్రినాథ స్వామి మేళా చేసేవారు మనసులో ఏది కోరుకున్నా అది తప్పనిసరిగా జరుగుద్దని పెద్దలు చెప్పారు. నేను నమ్మాను, మీరు నమ్మండి. ఎందుకంటే ఒక్కసారి చేస్తానని మనసులో మీరు జ్ఞానించుకున్నారంటే మీరు ఏ పని అయితే అనుకున్నారో ఆ పని కంపల్సరిగా, అంటే తప్పనిసరిగా జరిగి తీరుతుంది. పిల్లలు పుట్టలేని వారు పిల్లలు పుడతారు. ఆ భార్య భర్తలు ఇద్దరు స్వచ్ఛంగా నమ్మి త్రినాథ స్వామి మేళ చేస్తే తప్పనిసరిగా పిల్లలు పుడతారు, మీ కష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే నేను చెప్పేది ఇది ఎవరో చెప్పారు ఆచరిస్తున్నాను అని కూడా కాదు, నాకు మనసుకు అనిపించింది. మా అమ్మగారు వాళ్ళందరూ చేసేవారు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. నాకు కొంచెం ఇబ్బంది వచ్చింది. మరి నేను ఇలా చేయాలి మా త్రినాథ స్వామి మేళని మనసులో అనుకున్నాను. అలాగే మనసులో అనుకున్న తర్వాత అలాగా నాకు అనుకున్న పని అయ్యింది. అందుకోసం అని చెప్పేసి నేను ఈ మేళ చేయడానికి స్వామివారికి 3 మేళాలు ఇస్తానని చెప్పి మనసులో అనుకున్నా. నేను అనుకున్నది జరిగింది. ఇది నిజం. నాకు త్రినాథ స్వాముల వారి మీద నాకు నమ్మకం కుదిరింది. మీరు కూడా మీ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఒక్కసారి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానించి
మీ ఇష్టం, చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. మనస్ఫూర్తిగా ఆయనకి నమస్కారం చేసినా సరే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. చూసారా, ఇవి చూస్తున్నారు కదా, ఇది చేసేది ప్రమిద అనమాట. ఎలాగొస్తుందో చూసారా ప్రమిద. ఈ విధంగా చేయాలి ప్రమిదలు. ఎంత బాగా వస్తున్నాయో చూసారా. ఓం త్రినాథస్వామియే నమః. ఓం త్రినాథస్వామియే నమః. ఓం త్రినాథస్వామియే నమః. చూసారా, 3 ప్రమిదలు, 3 దిమ్మలు, అలాగా 3 మేళాలకి 9 దిమ్మలు, 9 ప్రమిదలు. ఇందాక మనం తెచ్చిపెట్టుకున్న మర్రాకులు, మర్రి ఓళ్ళు, మర్రి కాయలు ఉన్నాయి, తెచ్చుకోవాలన్నమాట. కానీ కాయలు ఉన్నాయి, దొరకలేదు నాకు. మర్రాకులు ముఖ్యం, మర్రి ఓళ్ళు ముఖ్యం, అయ్యే తీసుకొచ్చాను. అలాగా మళ్ళీ మామిడాకులు, ఇవి మర్రి ఓళ్ళు అనమాట. అవి మర్రి ఓళ్ళు. అవి మొత్తం అన్నీ ఒక దగ్గరగా పక్కన పెట్టుకుంటున్నాను. ఈ మామిడాకులు ఇలాగ తోరణం కింద కట్టాలన్నమాట. తోరణం కట్టి, ఎందుకంటే తోరణం ప్రతి ఒక్క శుభకార్యాలకి ముఖ్యమైనది మామిడాకులు. ఆ మామిడాకులు ఉన్న చోట ఎక్కడైనా పచ్చదనం, ఆరోగ్యం అన్నీ ఉంటాయని పెద్దలు చెప్తారు. ఏ పని తలపెట్టినా భగవంతుణ్ణి మనసులో స్మరించుకుంటూ చేస్తే ఎలాంటి పనైనా సులువుగా అయిపోతుంది. ఆ పని మనం చేస్తున్నట్టు కూడా అనిపించదు. ఎప్పుడు ఆ భగవన్నామ సంకీర్తనలు మనసులో ధ్యానించుకుంటూ చేస్తూ ఉంటే ఆ మనశ్శాంతే వేరుగా ఉంటుంది. పూజ మొదలుపెట్టాను, చూస్తున్నారు కదా. మర్రాకులు, 3 త్రినాథస్వాముల పటాలు, ఒక పీఠం, మర్రాకులేమో అటుపక్క ఇటుపక్క పెట్టి త్రినాథస్వామి పటాలు వరుసగా 3 పెట్టి, 3 తాంబూలాలు, అంటే ఒక పటానికి 3 తాంబూలాలు, అలాగా 3 పటాలకి 3 చప్పున 3 9 తాంబూలాలు పెట్టాలి. 3 చొప్పున 3 ప్రమిదలు పెట్టాలి. 3 చొప్పున మనం ఇందాక తయారు చేసుకున్న దిమ్మలు, ప్రమిదలు అలా 9 పెట్టాలి. అలాగే చెంబులు, రాగి చెంబులు, మేళకి ఒక మేళకి 3 చెంబులు, అలాగా 3 మేళాలకి 9 చెంబులు. ఆ చెంబుల్లో నీళ్ళు పోసి వాటిపై మర్రాకులు పెట్టి, పువ్వులై పెట్టి అలంకరించి పటం ఎదురుగా పెట్టాలి. ఇప్పుడు ఈ ప్రమిదలలో నూనె పోయాలన్నమాట. అది నువ్వుల నూనె. నువ్వుల నూనె పోసి ఒత్తులై అందులో వేయాలి. ఒక్కొక్క ప్రమిదలో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేయాలి. ఒక ఒత్తి ఎప్పుడు వేయకూడదు. ఆ ప్రమిదలకు బొట్లు పెట్టాలి. ఒక్కో ప్రమిదకు 3 బొట్లు అన్నమాట. అటుపక్క ఇటుపక్క 3 బొట్లు పెట్టాలి. అలాగే రాగి చెంబులు చెప్పాను చూసారా, వాటికి కూడా నామాలు పెట్టాలి. 9 చెంబులకి 9 నామాలు పెట్టి బొట్టు పెట్టాలి. చూసారా, ఈ అలంకరణతో పీఠం ఎంత అందంగా కనబడుతుందో. ఆ పూజ చేసేటప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది చేసేవాళ్ళకే తెలుస్తుంది. అది నైవేద్యం అన్నమాట. ఇప్పుడు ఆ దీపారాధనలు, ప్రమిదలను వెలిగిస్తున్నాం అన్నమాట. చూసి అంతసేపు అసలు పూజ చేస్తుంటే నిజంగా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ ఆనందం, మన కష్టాలన్నీ ఇంకా పోతాయి ఇంకా అని చెప్పి
ఆ పూజలోనే అనిపించేస్తూ ఉంటుంది మనకి. ఆ దీపారాధనలో ఆ వెలుతురులో అసలు కనుల విందుగా చాలా చెప్పలేమన్నమాట. మీరు చేసి చూడండి, చేయండి. మీ ఆనందానికి అంతులు ఉండవు. మీ కష్టాలు కంపల్సరిగా తొలగిపోతాయి అన్నమాట. చూడండి ఆయన ఆ త్రినాథ స్వాముల వారు ముందు గణపతిని పూజ చేసిన తర్వాత త్రినాథ స్వాములకి పూజ చేయాలన్నమాట. గణపతిని త్రినాథ స్వామి పటాలు ఎడం భాగం పెట్టాలి. అందరి దేవుళ్ళకి ముందు కుడి పక్కన పెడతారు, కానీ ఎడం పక్కన పెట్టాలన్నమాట. ఆ త్రినాథ స్వామి మంత్రాలు అంటే అష్టోత్తరం, కానీ ఆ త్రినాథ స్వామి ఆశీస్సులు కావాలని, మనసు ప్రశాంతంగా ఉండాలని, మనశ్శాంతిని ప్రసాదించాలని మనసులో ఎంతో ధ్యానించి ఆయన కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇలా కళ్ళు తెరిచి చూస్తే ఆయన మన వైపు ఒక తండ్రిలా, తల్లిలా, మన స్నేహితుల్లాగా కనబడతారు. చూసారా? ఆ దిమ్మల మీద నిప్పులు అనమాట. ఒక్కొక్క దిమ్మ మీద ఒక్కొక్క నిప్పు పెడుతున్నాం అనమాట. ఎందుకంటే గంజాయి ధూపం వేయాలి, గంజాయి లేదా సాంబ్రాణి, కానీ ధూపం అలాగే వేయాలన్నమాట. చేసేంతసేపు ఇంకా అయిపోతుందేమో, బేగ అయిపోద్దా ఏంటి, అయిపోయిందా, పూజ అయిపోతుందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చూసారా? ముఖ్యంగా గంజాయి ధూపం వేయాలి లేదా సాంబ్రాణి ధూపం వేయాలి. నాకు గంజాయి దొరకలేదు, సాంబ్రాణి ధూపం వేస్తున్నాను. గంజాయి ధూపం అయితే ఇంకా మంచిది అంటారు. గంజాయి దొరికితే ధూపం వేయండి, లేదా సాంబ్రాణి ధూపం అన్నా వేయచ్చు. ఆ భగవంతుడిని ఏ విధంగా ఆరాధించినా ఆయన మనకి చల్లని చూపులు ఇస్తూనే ఉంటారు. కానీ మన నమ్మకం ఏంటంటే మనం ఆ తండ్రికి ఆ మేళలు అలా చేస్తే ఆయన నాకు మంచి చేస్తారు అని నమ్మకం బాగా ప్రగాఢంగా మన మనసులో నాటుకుపోయి ఉంటుంది. అలాగే ఈ త్రినాథ స్వామి మేళా చేసిన వారు ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారండి. మీరు కూడా ఆనందంగానే ఉండాలి, సుఖంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, కష్టాల నుంచి గట్టెక్కాలి మీరు అనుకుంటే ఈ త్రినాథ స్వామి మేళ ఒక్కసారి చేసి చూడండి. చూసారా? ఆ ధూపంలో ఆ దేవుడి పటాలు, త్రినాథ స్వామి పటాలు చూస్తున్నంతసేపు నాకైతే ఏ బాధ, ఇబ్బంది నా మనసులోకి రావట్లేదు. ఆనందం తప్ప నాకు వేరే అంటూ మనసులో ఏమీ లేదండి. అది చూసేంతసేపు ఆ తండ్రి నాకు దగ్గరగా ఉన్నాడు, ఆయన నాకు మంచి చేస్తాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు. నాకు నమ్మకం బాగా కలిగిందండి. ఎంత బాగా చూడండి అసలు ఆ దీపారాధన చూస్తుంటే ఎంత మనసు ప్రశాంతంగా అనిపించేస్తుందో. నాకైతే నా మాటలు రావట్లేదండి నోటంట. ఆ త్రినాథ స్వాముల వారు మన పూజ మందిరంలోని మన ముందు అలా ప్రత్యక్షమయ్యి మన పూజలు అందుకుంటున్నాడా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ధన్యం స్వామి, ధన్యం స్వామి అని మనసులో ఎన్నో భక్తిగా మాటలు రావట్లేదన్నమాట. అసలు ఆ తండ్రిని పూజ చేసినంతనే మనకి కష్టాలు నిజంగా తొలగిపోతాయండి. నేను ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాను, ఒక్కసారి ఆ కష్టాల నుంచి మీరు కూడా గట్టెక్కాలంటే ఒక దైవ మార్గం ఈ త్రినాథ మేళ. మర్చిపోకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని మాత్రమే చేయాలి, గజిబిజి మైండ్తో చేయకూడదు. భగవంతుడు లేనిదే మనం లేము. భగవంతుడు ఉన్నాడండి. ఎన్ని పూజలు చేసినా మన కష్టాలు తీరట్లేదని చెప్పేసి ఏ పూజలు చేయడానికైనా సరే
మనసు కొలపట్లేదు. ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారండి. కానీ ఈ త్రినాథ స్వామి మేళ ఆ తండ్రికి చెయ్యండి. చేసి చూడండి. మీరు కష్టాల నుంచి గట్టెక్కకపోతే ఇంక ఎప్పుడు ఏ దేవుని కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే నా మనసుకు అలాగ అనిపించిందండి. నాకు జరిగింది మంచి. నాకు జరిగిన మంచి మీకు కూడా జరగాలని నా తాపత్రయం. అంతేగాని ఏదో చెప్పాలని కాదు. చూడండి, అసలు ఆ పూజ కాసి మనం చూస్తుంటేనే మనసు అంత ప్రశాంతంగా ఉంది. అది ఈ మేళాలు చేయడానికి గురువారం, ఆదివారం, ఈ వారంలో ఈ 2 రోజులు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. తిథులు, వార నక్షత్రాలు అయ్యేం అక్కర్లేదండి. గురువారం, ఆదివారం. ఆదివారం అయితే ఇంకా మంచిది. ఈ మేళాలు సాయంత్రం పూట అన్నమాట చేయాలి. సాయంత్రం అంటే సూర్యాస్తమయం నుంచి ఎప్పుడన్నా చేయొచ్చు. అర్ధరాత్రి గట్ల కాదండి. 5:30 దాటిన తర్వాత 8 లోపులో ఈ మేళాలు సమర్పిస్తే మనకున్న సమస్యలు, కష్టాలు, దిష్టి, నరదిష్టి, ఏ దిష్టిలున్నా ఏదైనా ఆ త్రినాథ స్వాముల వారు ఇట్టే తీసేస్తారండి. మీ బాధ, ఇబ్బందులు అన్నీ ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా చెప్పుకొని మనసులో హారతి ఇచ్చి ఆ హారతిని మనం తీసుకున్న తర్వాత మనకు ఆ తండ్రి మేలు చేస్తాడనే ఒక నమ్మకం మనసులో నాటుకుపోద్ది. నిజంగా అలాగే మనం అనుకున్న మంచి పనులు ప్రతి ఒక్కటి జరుగుతాయి. మన కష్టాల నుంచి గట్టెక్కొచ్చు. త్రినాథ స్వామి మేళ చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఆ మేళ. ఈ పలహారాలతో పాటు మరమరాలు, శనగపప్పు ఇవి పూజ అంతా అయిపోయిన తర్వాత మన పొరుగింటి వారికి, పక్కింటి వారికి ప్రతి ఒక్కరికి పంచాలి. చూడండి, ఆ పటాలు కాసి కళ్ళు అటు ఇటు తిప్పకుండా మనస్ఫూర్తిగా మనలో మనమే ఓం త్రినాథ స్వామియే నమః అనుకుంటూ ఆ పటాలు కాసి అలాగ చూస్తూ ఉండండి. మన దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తున్నట్టు అనిపిస్తుంది. త్రినాథ స్వాముల వారికి మనపై దయ కలిగింది. త్రినాథ స్వాముల వారి మేళ సంపూర్ణం. పూజ అయిపోయిందండి. ఇప్పుడు మరమరాలు, శనగపప్పు, తమలపాకు, కొబ్బరి, అరటిపళ్ళు చిన్న చిన్న ముక్కలుగా చేసి కలిపి ప్రసాదంగా పంచిపెట్టాలి. త్రినాథ స్వామియే నమః.